బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా బెల్లంకొండ రెవెన్యూ విలేజ్ పరిధిలోని నాగిరెడ్డిపాలెం వీఆర్ఓ దూళ్ల వెంకయ్యపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తల్లికి వందనం పథకం కోసం సంతకం కావాలని అడిగితే వీఆర్ఓ వెంకయ్య లైంగికంగా వేధించినట్లు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కోరిక తీరిస్తేనే సంతకం పెడతానని వీఆర్ఓ వెంకయ్య చెప్పినట్లు కూడా మహిళా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, దీపిక, ఏదైతే బెల్లంకొండ మండలానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నాగిరెడ్డిపాలెం గ్రామంలో వీఆర్ఓగా పనిచేస్తున్నటువంటి వెంకయ్య ఎవరైతే ఉన్నారో ఆ వెంకయ్య మీద ఈరోజు బెల్లంకొండ పోలీస్ స్టేషన్లో మాత్రం కేసు నమోదైంది. ప్రధానంగా కూడా అతను నాగిరెడ్డిపాలెంలో వీఆర్ఓగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అదే గ్రామానికి చెందినటువంటి లక్ష్మీ తిరుపతమ్మ అనేటువంటి మహిళ ఆయన దగ్గరికి రావడం జరిగింది. ప్రధానంగా కూడా ప్రభుత్వం అయితే మాత్రం గత కొంతకాలం నుంచి కొత్తగా రేషన్ కార్డులు పెట్టుకునేందుకు అనుమతించినటువంటి నేపథ్యం, ఆ సైట్ కూడా ఓపెన్ అయినటువంటి నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఈ లక్ష్మీ తిరుపతమ్మ అనే మహిళ వీఆర్ఓ దగ్గరికి రావడం జరిగింది. వీఆర్ఓని వచ్చి అప్లై చేయవలసిందిగా కోరినటువంటి సందర్భంలో 4-5 రోజుల పాటు ఆమెని తిప్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె అదే పనిగా కూడా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో తనకు కావాల్సినటువంటి రేషన్ కార్డు ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకోవాలి దాన్ని అన్నటువంటి సందర్భంలో అయితే మాత్రం అతను తన కోరికనైతే బయటపెట్టాడు. ఆమెను లైంగికంగా కూడా వేధింపులకి గురి చేసినట్లు కూడా ఆ మహిళ అయితే తాను ఇచ్చినటువంటి కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కూడా ఆ మహిళకు మళ్ళీ ఈ ఏదైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి తన బిడ్డకు సంబంధించిన దాంట్లో కార్డు లేకపోయినప్పటికీ కూడా వీఆర్ఓ సైన్ చేసినట్టయితే మాత్రం ఎలిజిబుల్ అవుతుంది. అటువంటి సందర్భంలో మళ్ళీ అతన్నే దాన్ని రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భంలో మాత్రం అతను మరింతగా కూడా రెచ్చిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. తన కోరికను తీర్చినట్లయితే మాత్రమే ఈ రేషన్ కార్డు ఇవ్వటం కానీ తల్లికి వందనానికి సంబంధించినటువంటి అటెస్టేషన్ కానీ తాను ఇస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ మహిళ 4-5 సార్లు అతనితో మాట్లాడినప్పటికీ కూడా అతనిలో ఎటువంటి మార్పు రాకపోయినటువంటి సందర్భంలో ఈ రోజు అయితే బెల్లంకొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. బెల్లంకొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ తన మీద లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు, ఇది నాగిరెడ్డిపాలెంకి చెందినటువంటి వీఆర్ఓ అయినటువంటి వెంకయ్య అని ఫిర్యాదులో పేర్కొంది. ప్రజెంట్ అయితే మాత్రం ఆ కేసు నమోదైంది. ప్రస్తుతం అయితే మాత్రం విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. మళ్ళీ అంతే కదా, తీసుకొస్తా అని అన్నారు. అందుకు రాజేష్కి ఫోన్ చేస్తే వెంటనే భోజనం వచ్చింది, ఫోన్ చేస్తాను, వస్తాడు. నేను పోయి తీసుకొస్తా, తిను, లేదు తెచ్చుకుంటే తిను, ఓకేనా? ఏం కావాలి చెప్పు, నా ఇష్టం వచ్చినట్టు. ఇది కూడా నేను నా సెల్లో తీసి నన్ను ముట్టుకోవద్దని చెప్పాను. నేనెవరా? నా ఇష్టం. ఏం తెచ్చావు తినడానికి? నేను తినడానికి ఏం తేలా. తెచ్చినా నాకేమొద్దు, రాజేష్ తెస్తాడులే. మళ్ళీ అంతే కదా, తీసుకొస్తా అని అన్నారు. అందుకు రాజేష్కి ఫోన్ చేస్తే వెంటనే భోజనం వచ్చింది, ఫోన్ చేస్తాను, వస్తాడు. ఈ మొక్కమంటారు పెట్టద్దు, నేను పోయి తీసుకొస్తా, తిను,